గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, సభ్యులకి, గౌరవ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తిరుమల ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్కి సంబంధించి $68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది? గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్ష. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే అది ఇలాంటివి కూడా జరిగినాయా? ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత ఉన్న చెప్పింది, తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా